ఇప్పుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నా పార్టీకి అవసరం నాతో వస్తే నేను తప్పకుండా వస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు తన సన్నిహితులతో నా పార్టీ అవసరం వస్తే తప్పకుండా నేను వెళ్తాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పారట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్యలోనే గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించుకున్నారు. అయితే టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడంతో ఆ విషయంపైన జూనియర్ ఎన్టీఆర్ అసలు స్పందించలేదు. దీంతో తరచుగా ఈ మధ్య కాలంలో ఈ విషయంపైన ఒక చర్చ జరుగుతూనే ఉంది. నామమాత్రమైనా సరే జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంపైన స్పందించి ఉంటే బాగుంటుందని పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైతం తెలుపుతున్నారు. మరొక వైపు టీడీపీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వమంటూ కూడా టీడీపీ అభిమానులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో గొడవకు దిగుతున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ అభిమానులకు గట్టి కౌంటర్ ఇస్తూ ఉన్నారు. అర్ధరాత్రి ఫోన్ చేసి ఒకడు కామెడీ చేశాడని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలిపారు. 2024లో టీడీపీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ ఫ్యాన్సీ షో వేయనివ్వమంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కొంతమంది టీడీపీ కార్యకర్తలు సైతం తెలియజేస్తున్నారట. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మీకు నిజంగానే అంత దమ్ముందా, అయితే ఎన్టీఆర్ సినిమాలు ఆపి చూడాలంటూ తెలియజేస్తున్నారు. మరికొంతమంది మాత్రం అసలు మీరు అధికారంలోకి వస్తేనే కదా అంటూ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ఈ ట్వీట్లు కొంచెం హద్దులు దాటేలా కనిపిస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో ఈ విషయం చాలా హాట్ టాపిక్ గా మారుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జోలికి వస్తే టీడీపీకి నష్టం అంటూ కూడా తెలుపుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం టీడీపీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఒక వార్ కూడా జరుగుతుంది. కానీ చంద్రబాబు బెయిల్ పై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తే బాగుంటుంది అంటూ మరికొందరి